వెల్కమ్ టు అనగాస్మం కిచెన్ అండ్ వ్లాగ్స్. జంపన్న వాగు ఇది చూడంగానే మీకు గుర్తొచ్చే ఉంటుంది. మేడారంలో ఉన్న సమ్మక్క సారక్క ఆలయానికి వచ్చామండి. సో అది చూపిస్తాను. అంటే వచ్చింది నేను కాదండి, మా తమ్ముడు. ఆలయం గురించి చూపిద్దామని చెప్పేసి వీడియో తీయమన్నానండి. సో గిరిజనుల దేవత అండి, మీ అందరూ తెలిసిందే కదా. సో జంపన్న వాగు అంటాం కదండి. సో చూసారా, ప్రవహిస్తుంది జంపన్న వాగు. ఈ ఆలయం అడవిలో ఉంటుందండి. అంటే 2 ఇయర్స్కి ఒకసారి ఇక్కడ జాతర జరిపిస్తారండి. చాలా బాగా జరుగుతుంది. కొన్ని లక్షల్లో వస్తారండి ఇక్కడికి భక్తులు అనేది. ఇక్కడ అమ్మవారికి ఎక్కువగా బంగారం అంటే బెల్లాన్ని ఇస్తారండి. అంటే బంగారు రూపంలో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ తులాభారం ఇస్తూ ఉంటారు. చాలా ఫేమస్ అండి ఇక్కడ. మా బ్రదర్ వాళ్ళు వచ్చారండి. సో ఎలాగో వెళ్తున్నారు కదా అని నేనే వీడియో తీయమని చెప్పాను, బట్ తీసి ఇచ్చాడు. సో శ్రీ గోవిందరాజుల గద్దె, అలాగే సమ్మక్క సారక్క ఆలయం ఉంటుందండి. సో ఇదేంటంటే ఆలయాలు అనేవి ఏమీ విడిగా ఉండవండి, గుళ్ళు అనేవి ఉండవు. ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఇలా గద్దెల్లా కట్టేసి ఉంటాయండి. విడి రోజుల్లో వెళ్తే మనం దగ్గరికంటే వెళ్ళి చూడొచ్చు. అదే మనం జాతర టైంలో వెళ్తే కనుక చాలా దూరంగా ఉండి చూడగలుగుతామండి. అంటే భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తారండి ఆ జాతర టైంలో. అందు గురించనే మనం విడి రోజుల్లో వెళ్తే చాలా దగ్గరికంటే చూడొచ్చు వెళ్ళి. శ్రీ సారక్క గద్దె, ఇందాక సమ్మక్క గద్దె చూసాం కదండి, ఇది సారక్క గద్దె, అలాగే గోవిందరాజులు గద్దె. మేము ఈ ఆలయానికి ఒకసారి వెళ్ళామండి. ఇక్కడ ప్రసాదం కూడా మనకి బంగారం అంటే బెల్లం అనమాట. సో ఆ రూపంలోనే ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ జాతర జరుగుతుందండి. మీలో ఎవరైనా వెళ్ళుంటే కనుక ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.